మామిడికాయలు తినాలనిపించి చెట్టయితే వెంటనే ఎక్కేసాను. అదెవరో అనుకోవచ్చు మీరు. అది నేనేనండి. వేరే వాడైతే కాదు. అందరికీ హాయ్ అండి. మామిడికాయల సీజన్ గదా! ఇంక మేమైతే ఈరోజు తోట పనికైతే ఎళ్తున్నాము. సో, మేము డైలీ వర్క్ చేస్తున్నాం గదా! అక్కడికైతే వెళ్తున్నాము. సో, మామిడికాయలు తినాలనిపించి మధ్యాహ్నం లంచ్ కొరకైతే తీసుకెళ్తున్నామనమాట. చూడండి ఎన్ని ఏరానో. మొత్తానికైతే అడవి దగ్గరికైతే ఎళ్ళిపోయామనమాట. మేబీ ఆ రోజు వర్షం వచ్చేలా కూడా ఉంది. కొంతసేపయితే పని చేసాము. చేసిన తర్వాత మధ్యలో అయితే తేనె అయితే కనిపించిందండి. ఆ తేనె తీయడం కోసం ప్రయత్నం చేస్తే తేనెటీగలయితే గట్టిగా కుట్టాయి. ఆ రోజైతే కష్టమైపోయింది తీయడం. మళ్ళీ ఈవినింగ్ ఎళ్ళే టైంలో అయితే ఇంకా రోజువారీ జీవనం కాబట్టి మేము ఈ విధంగా కర్రలనైతే తీసుకెళ్తుంటాం. ప్రత్యేకంగా కర్రల కోసం ఇంకో రోజు కేటాయించకుండా. సో, ప్రతి వీడియోలో కూడా కర్రలు చూపిస్తున్నాడేమని మీకు అనిపించవచ్చు. కానీ ఈ వీడియోలో మా కష్టం ఏంటో మీకు తెలుస్తది చూడండి. ఈ విధంగా అడవిలో హాఫ్ ప్యాంట్‌తో అడవి నుంచి కర్రలు తీసుకెళ్ళడం, అడవిలో వెళ్ళడం అంటే చాలా కష్టం. చాలా కష్టతరం. చూడండి ఇంకా ఆ రోజు భారీ వర్షం అయితే పడింది మధ్యాహ్నం పూట. సో, అక్కడైతే చెప్పు ఈ విధంగా అయితే స్లిప్ అయిపోయిందనమాట. చాలా సేపు ఈ విధంగానే నడవాల్సయితే వచ్చింది. ఆ కొండ మొత్తం కూడా సగము. చెప్పయితే ఇరుక్కుపోయిందండి. పైన కాలు వరకొచ్చేసింది. తీయాలంటే చాలా కష్టపడ్డాను. సో, ఈ విధంగా అయితే మొత్తానికి ప్రాబ్లమ్ ఫేస్ చేసి ఇంటికైతే వచ్చేసాం. ఈ చిన్న వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.